తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో లక్షల్లో రేషన్ కార్డు దరఖాస్తులు ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో 2020 సంవత్సరంలో కొంతమేర కొత్త రేషన్ కార్డులు మంజూరయ్యాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో లక్షల్లో రేషన్ కార్డులు దరఖాస్తులు ఉన్నాయి. తర్వాత ఇప్పటి వరకు కూడా రేషన్ కార్డులు ఊసే లేదు. మీ సేవా కేంద్రాల ద్వారా కూడా ఎంతోమంది దరఖాస్తులు చేసుకున్నారు. గత కొన్ని రోజుల నుండి ఈ కేంద్రాల ద్వారా దరఖాస్తుల ప్రక్రియకు బ్రేక్ పడింది. ఆ పోర్టల్ని క్లోజ్ చేశారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి పథకానికి రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. రేషన్ కార్డు లేకపోతే పథకాలకు అనర్హులను చేస్తున్నారు. దీనిలో భాగంగానే కొత్త రేషన్ కార్డులకు ప్రజాపాలన ద్వారా దరఖాస్తులను స్వీకరించారు. చాలామంది తెల్ల కాగితంపై వివరాలను నమోదు చేసి అప్లై చేశారు. అయితే 6 గ్యారెంటీల్లో రేషన్ కార్డులకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ లేకపోయినా కొన్ని వేలల్లో దరఖాస్తులు వచ్చాయి. ఆ దరఖాస్తులతో పాటు ఇప్పటికే మీ సేవా కేంద్రాల ద్వారా వచ్చిన పెండింగ్ దరఖాస్తులను త్వరలోనే స్క్రూటినీ చేయనున్నారు. దీని ద్వారా అర్హులకు రేషన్ కార్డులు అందనున్నాయి. ఇదిలా ఉండగా గత 2 రోజుల నుంచి మీ సేవ ఆన్లైన్ కేంద్రాల ద్వారా రేషన్ కార్డులో కరెక్షన్స్, కొత్త పేర్లను యాడ్ చేయడం, ఉన్న పేర్లను తొలగించే ప్రక్రియ ప్రారంభమైందని సోషల్ మీడియాలో, వాట్సాప్ గ్రూపుల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో మీ సేవ ఇంటర్నెట్ కేంద్రాలకు ప్రజలు క్యూ కడుతున్నారు. అయితే వీటిపై అధికారులు స్పందించారు. అవన్నీ ఫేక్ వార్తలంటూ కొట్టిపారేశారు. ఈ సౌకర్యానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదని పౌర సరఫరాల శాఖ అధికారులు ప్రకటించారు. కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ, పేర్ల మార్పులు వంటి వాటిపై ప్రభుత్వము త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు.